సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో హే హలో గైస్, హౌ యూ ఆల్? హోప్ యూ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఆర్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు. సో ఈ రోజు మన ఛానల్లో ఒక కొత్త అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. కొత్త ఐటమ్ అన్బాక్సింగ్, దట్ ఈస్ మన యాక్షన్ కెమెరా కొత్తది తీసుకున్నాము. దట్ ఈస్ GoPro Hero 7 10 బ్లాక్ అనమాట. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ GoPro ఇన్ ద మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. మనకి ఏంటంటే GoPro 11 కూడా లాంచ్ అవ్వబోతోంది. లాంచ్ అయింది కొన్ని కంట్రీస్లో, మన ఇండియాలో అయితే ఇంకా రాలేదన్నమాట. సో ప్రస్తుతానికి అయితే మనకి GoPro Hero 10 అనేది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అనమాట. అండ్ హియర్ వీ హ్యావ్ అవర్ GoPro Hero 10. సో ఈ పర్టికులర్ కెమెరా కోసం తీసుకుందామా వద్దా అని చెప్పి చాలా డిస్కషన్స్, ఇంటర్నల్ డిస్కషన్స్ అనమాట. నేను ఆలోచించడము, తీసుకుందామా వద్దా తీసుకుందామా, ఏదో చాలా పాయింట్స్ ఆలోచించి నేను ఫైనల్గా GoPro Hero 10 అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇది తీసుకోవడానికి రీజన్స్ కూడా చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ప్రొఫెషనల్గా ఈ వీడియోలో మనం GoPro Hero 10 అయితే అన్బాక్స్ చేసేద్దాం. అండ్ మిగతా వర్షన్స్ కూడా ఏవి ప్రిఫర్ చేయకుండా నేను GoPro Hero 10 ప్రిఫర్ చేయడానికి రీజన్ కూడా చెప్తాను ఈ వీడియోలో. అండ్ మీకు ఒకవేళ తెలియకపోతే నేను ఇంతకుముందు GoPro Hero 7 బ్లాక్ అయితే యూజ్ చేసేవాడిని అనమాట. సో అది నా దగ్గర ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్గా ఉంది నా దగ్గర. అండ్ ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇట్ ఈస్ టైమ్ టు అప్గ్రేడ్ అని చెప్పి. అండ్ ఇంకొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి ఎందుకు తీసుకునేది అని చెప్పి. సో విల్ డిస్కస్ దాట్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే ప్రొఫెషనల్గా GoPro Hero 10 అన్బాక్స్ చేసేద్దాం మనం. సో మనం ప్రొఫెషనల్ అవి ఇవి అని చెప్పి అన్ని మాటలు చెప్పాం కాబట్టి మనం యాక్చువల్గా టెక్ రివ్యూ ఎలా అయితే జరుగుతుంది అలాగే ఈ అన్బాక్సింగ్ కూడా చేద్దాం అనమాట. అండ్ ఫస్ట్ మనం బాక్స్ చూడంగానే మనకి GoPro 10 అండ్ ఇక్కడ GoPro బొమ్మ ఉంది. అండ్ హియర్ వీ హ్యావ్ ది 23 మెగాపిక్సెల్ కెమెరా అని రాసింది అనమాట. 5.3K at 60 frames per second, 4K at 120 frames per second కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇది వాటర్లో వచ్చేసి 10 meters, దట్ ఈస్ 33 feet వరకు కూడా మనకి వాటర్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి GP2 ప్రాసెసర్ యూజ్ చేశారనమాట. ఇప్పటి వరకు మనకి ప్రతి GoPro Hero 9 వరకు వచ్చింది ఏంటంటే GP1 అనే ప్రాసెసర్. కాకపోతే దీంట్లో మనకి ఏంటంటే GP2 అనే ప్రాసెస్ యూజ్ చేశారు కొత్తది. అండ్ దీనిపైన చూసుకుంటే ఇక్కడ మనకి హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ అనేది 4th వర్షన్ అయితే, ఇది 4th అప్డేట్ అనమాట. సో ఇంతవరకు GoPro 9 వరకు వచ్చేసి హైపర్ స్మూత్ 3.0 వరకు అయితే ఉందన్నమాట. దిస్ ఇస్ ద లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ వర్షన్ మనకి GoPro హైపర్ స్మూత్ 4 అనేది ప్రొవైడ్ చేయడం అనమాట. అండ్ ఇటువైపు చూసుకుంటే బాక్స్లో మనకి చాలా ఫీచర్స్ అయితే రాస్తున్నాయి. దీంట్లో వచ్చేసి 23 మెగాపిక్సెల్ కెమెరా అని ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి రెజల్యూషన్ రాస్తుంది. అండ్ దెన్ 33 feet వరకు వాటర్లో ఏం కాదు, వాయిస్ కంట్రోల్ ఉంది, 8x స్లో మోషన్ అవుతుంది. అండ్ డేటా ఓవర్లేస్ అనే ఫీచర్ ఉంది. టైమ్ ర్యాప్ 3.0 ఉంది. లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు 1080pలో. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి సూపర్ ఫోటో ప్లస్ HDR ప్లస్ రా ఫొటోస్ కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట దీంట్లో. అండ్ దీంట్లో ఇంకా చూసుకుంటే మనకి అప్లోడ్స్ ఆటోమేటికలీ టు ద క్లౌడ్ అని చెప్పి కూడా మనకి ఆప్షన్ అనేది ఉందన్నమాట. ఇది ఎనేబుల్ చేసుకుంటే మనం ఏంటంటే దీంట్లో తీసిన వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ ఇవైతే ఆటోమేటిక్గా క్లౌడ్కి అప్లోడ్ అయిపోతాయి అనమాట. అండ్ దీన్నే మనం ఏంటంటే వెబ్ క్యామ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో ఏంటంటే చాలా మోడ్స్ అనేవి మనం GoPro Hero 10 తోటి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బాక్స్కి ఇటు పక్కన చూసుకుంటే మనకి ఏంటంటే దీంట్లో ఏమేమి అవైలబుల్ ఉంటాయి, మనకి బాక్స్లో ఏమేమి యాక్సెసరీస్ ఇస్తారు అలాంగ్ విత్ కెమెరా అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దెన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అప్లోడ్స్ యువర్ ఫోటేజ్ టు ద క్లౌడ్ వైల్ ఛార్జింగ్ అని చెప్పి. సో ఇట్లా మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ. అండ్ ఈ బాక్స్ వచ్చేసి నేను ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగిందనమాట. మనం ఎందుకంటే లోకల్ స్టోర్లో ఆఫ్లైన్లో తీసుకున్నాం కాబట్టి నేను అక్కడ ఓపెన్ చేసి చెక్ చేయడం జరిగింది ప్రోడక్ట్. కాకపోతే తను ఇవ్వడం మళ్ళీ సీల్ చేసి ఇచ్చాడు అనమాట ప్రోడక్ట్ని అయితే. సో యా, ఇట్ ఓపెన్స్ లైక్ దిస్. హియర్ వీ హ్యావ్ ది మైటీ GoPro Hero 10. సో మనకు వచ్చేసి ఫస్ట్ ఈ బాక్స్ అనేది అయితే ఇస్తారనమాట. మనకి ఎక్కడికైనా ట్రావెల్ చేసినా ఏదైనా చేసినా కానీ మనకి కన్వీనియంట్గా ఉండేటట్టు ఈ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి GoPro క్యారీ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేయంగానే సో హియర్ వీ హ్యావ్ ది GoPro Hero 10 బ్లాక్. అండ్ దెన్ వీ హ్యావ్ దీస్ సిలికాన్ జెల్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. వీ హ్యావ్ ది GoPro బ్యాటరీ అండ్ వీ ఆల్సో హ్యావ్ ఫ్యూ అదర్ మౌంట్స్ అనమాట GoPro వాళ్ళు ఇచ్చేది. వీ హ్యావ్ వన్ థమ్ స్క్రూ. వీ ఆల్సో హ్యావ్ దిస్ డేటా కేబుల్ అనమాట. C-type కేబుల్ అనేది మనకి దొరుకుతుంది దీంట్లో. అండ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ డాక్యుమెంటేషన్ ఉందన్నమాట దీంట్లో. వీ హ్యావ్ ది GoPro స్టిక్కర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దెన్ ఏదో మనకి బ్యాటరీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, మెమరీ కార్డ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి ఫ్యూ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకి GoPro గురించి మాన్యువల్ అయితే ఉందన్నమాట. దీన్ని అయితే చదివిన వాళ్ళని నేను ఇప్పటివరకు చూడలేదు నా జీవితంలో. సో ఓకే ఫైన్, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అండ్ నౌ వీ విల్ టేక్ అవుట్ ది GoPro Hero 10 బ్లాక్ అనమాట, ద ఆల్మైటీ. అండ్ ఈ పైన ఇదైతే కవర్ తీసేద్దాము. ఇది నథింగ్ లైక్ జస్ట్ చిన్న బ్యాండ్ లాగా ఉందన్నమాట వైట్ కలర్ది. సో ఇది తీసేస్తే దిస్ ఈస్ ద Hero 10 బ్లాక్ GoPro అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు Hero 10 బ్లాక్ అని బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి GoPro అని చెప్పి బ్రాండింగ్ ఇచ్చేసన్నమాట. సో ఇప్పటివరకు మనకి ప్రతి GoProలో మనకి ఏంటంటే బ్లాక్ మీద వైట్ ఆర్ గ్రే లెటర్స్ అనేవి కనిపిస్తాయి. కాకపోతే దీంట్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మన వాళ్ళు బ్లాక్ మీద
బ్లూ కలర్ తోటి దీని నేమింగ్ అనేది ఇవ్వడం అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ కెమెరా అనమాట. అండ్ దిస్ లుక్స్ అమేజింగ్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. కాకపోతే GoPro Hero 7 కంటే కొద్దిగా పెద్దగా ఉందన్నమాట. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి డ్యూయల్ స్క్రీన్ అనమాట. సో ఫ్రంట్ ఇక్కడ ఒక స్క్రీన్ వస్తుంది అండ్ దెన్ మనకి మెయిన్ స్క్రీన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ స్క్రీనే. కాకపోతే మనకి ఏంటంటే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. మనకి ఏం జరుగుతుంది GoProలో, ఐ మీన్ రికార్డింగ్ ఎంత పిక్సెల్లో ఉంటుంది, ఎంత రిజల్యూషన్ యూజ్ చేస్తుంది, సో 4Kలోనా, అవన్నీ ఇక్కడ దీంట్లో మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఆప్షన్ ఏంటంటే మనం ఈ స్క్రీన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఈ స్క్రీన్ని ఆన్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ ఆప్షన్స్ అనమాట. దీన్ని ఆఫ్ కానీ ఆన్ కానీ చేసుకోవచ్చు మనకి ఫీజిబిలిటీ ఉన్నట్టు. అండ్ దెన్ మనకి వ్లాగింగ్ చేస్తుంటే కనుక ఇట్లా పెట్టుకుని వీ కెన్ జస్ట్ డైరెక్ట్లీ వ్లాగ్ అనమాట. సో మనకి కెమెరా ఎక్కడ ఫోకస్ అవుతుంది అని కూడా మనం ఈ స్క్రీన్లో వీడియో అనేది, లైవ్ వీడియో అనేది చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం GoPro బ్యాటరీ ఇన్స్టాల్ చేసి అండ్ దెన్ వీ విల్ స్విచ్ ఆన్ ది కెమెరా. అండ్ బ్యాటరీ తీసేటప్పుడు మనకి వీ హ్యావ్ దిస్ సైడ్ లిడ్ ఉంది కదా, సో ఈ లిడ్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో దీన్ని ఎట్లా అంటే లైట్గా పుల్ చేసి పైకి లేపడమే. అండ్ దెన్ దిస్ ఈస్ ఆల్రెడీ ఓపెన్. సో ద బ్యాటరీ గోస్ ఇన్ లైక్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ ఆల్సో హ్యావ్ దిస్ 64GB సామ్సంగ్ ది కార్డ్ ఉంది నా దగ్గర ఆల్రెడీ, మెమరీ కార్డ్. సో ఇది వచ్చేసి ఐ విల్ ఇన్సర్ట్ దిస్ హియర్. పర్ఫెక్ట్. అండ్ దెన్ ఇది క్లోజింగ్ కూడా మనకి లైట్గా లాగి యూ హ్యావ్ టు పుష్ ఇట్ అనమాట. సో దిస్ ఈస్ కంప్లీట్లీ లాక్డ్. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి మోడ్ బటన్ ప్లస్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనేది వస్తుంది అనమాట. అండ్ పైన వచ్చేసి మనకి రికార్డింగ్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది పైన ఉంటుంది అనమాట. సో వీల్ జస్ట్ పవర్ ఆన్ దిస్ GoPro నౌ. ఫైన్. సో GoPro అయితే ఆన్ అయిపోయింది. సో దీంట్లో నేను కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఏంటంటే నేను ఫ్రంట్ స్క్రీన్ అనేది ఆఫ్ చేశాను, మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే తెలుస్తుంది. సో దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఈజీగా వీ కెన్ చేంజ్, మనకి ఎట్లా కావాలంటే అట్లా సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి కనెక్షన్స్, మనకి వైఫై కానీ బ్లూటూత్ కానీ, సో మనం మొబైల్లో స్మార్ట్ ఫోన్లో చూడాలనుకుంటే సో వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ పర్టికులర్ కనెక్షన్స్ ఆప్షన్ అనమాట. అండ్ దీంట్లో క్విక్ క్యాప్చర్ అని చెప్పి, సో అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. స్లో మోషన్ కానీ లేకపోతే హైపర్ ల్యాప్స్, సో అట్లా చాలా ఉన్నాయన్నమాట మనకి ఆప్షన్స్ అనేవి. సో ఇదైతే కంప్లీట్గా టెక్నికల్ రివ్యూ కాదు కాబట్టి నేను జస్ట్ ఇక్కడతోటి అన్బాక్సింగ్ వీడియో స్టాప్ చేసేస్తున్నాను. సో దిస్ ఈస్ ద GoPro, మన న్యూ GoPro కెమెరా అనమాట. అండ్ ఇంకోటి దీంట్లో ఏంటంటే మనకి కిందే వచ్చేసి వీ హ్యావ్ దీస్ షూస్ అనమాట. మనకి దీన్ని షూ అంటారు. సో దీన్ని వచ్చేసి మనం డైరెక్ట్ జే మౌంట్ మీద మౌంట్ చేసేసి డైరెక్ట్ హెల్మెట్కి ఫిక్స్ చేసేసుకోవడమే అనమాట. ఎలాగని మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. సో గైస్ దిస్ ఈజ్ మై మెయిన్ మోటో బ్లాగింగ్ హెల్మెట్ అనమాట. సో ఇది వచ్చేసి ఇది నేను GoPro Hero 10కి తగ్గట్టుగా నేను సెటప్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే మనం ఈ కేస్ యూజ్ చేసేవాళ్ళం ఉలాన్స్ ఇది. దీంట్లో GoPro Hero 7 ఇక్కడ వచ్చేసేది. అండ్ దెన్ మనకి ఈ మైక్ అడాప్టర్ ఏదైతే ఉందో, సో ఈ మైక్ అడాప్టర్ వచ్చేసి దీంట్లో వచ్చేసేది అనమాట. దీంట్లో ఫిక్స్ అయిపోయి, కాకపోతే నాకు ఏమయ్యేదంటే ఈ GoPro అడాప్టర్ అండ్ దెన్ ఈ ఉలాన్జీ కేసు ప్లస్ GoPro, సో ఇవన్నీ కలిపి నాకు ఇక్కడ మౌంట్ చేసేసరికి ఫ్రంట్ వెయిట్ ఎక్కువైపోయేది అనమాట. ముందుకి హెల్మెట్లో వంగిపోతున్నట్టు అనిపించేది. బట్ స్టిల్ అట్లనే మనం వ్లాగింగ్ అయితే చేసామన్నమాట, మోటో వ్లాగింగ్ ఇప్పటి వరకు. సో నాకు వచ్చిన ఆల్టర్నేటివ్ ఐడియా ఏంటంటే మనకి వీ హ్యావ్ దిస్ GoPro Hero 10 కదా. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్ ఈ షూ అని చెప్పాను కదా, ఈ షూకి నేను మన జే మౌంట్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసేస్తున్నాను అనమాట. సో దీనికి ఇట్లా జే మౌంట్ అనేది ఇన్స్టాల్ చేసేసుకుని అండ్ దెన్ నేను ఇక్కడ స్లైడింగ్ చేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫిక్స్ అవ్వాలంటే మనకి ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇక్కడ మనకి ఓపెన్ స్లాట్ అనేది ఉండదు మనకి బ్యాటరీ కనెక్ట్ చేయడానికి, లేకపోతే మన మైక్ అడాప్టర్ కనెక్ట్ చేయడానికి ఈ సి టైప్ది ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉండదు అనమాట, ప్రొవిజన్ అయితే ఉండదు. సో దానికోసము నేను ఇంకొక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. సో దిస్ ఈస్ ద అదర్ ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ప్యాకింగ్ అయితే ఓకే అని చెప్పొచ్చు, చాలా నార్మల్గా ఉంది. లోపల ప్రోడక్ట్ బాగుంటే చాలు మనకి, అంతే కదా. సో ఇది ఒకసారి మనం అన్బాక్స్ చేసేద్దాం, దీంట్లో ఏముందో చూపిస్తాను మీకు. సో గైస్ దీంట్లో వచ్చేసి మనకి ఫ్యూ ఆఫ్ ది యాక్సరీస్ ఉన్నాయన్నమాట. ఇవి రెండు ఏంటంటే దీస్ ఆర్ ది GoPro Hero 9+10 గ్లాస్ ప్రొటెక్షన్స్ అనమాట. మనకి ఫ్రంట్ ఈ కెమెరాకి అండ్ దెన్ మనకి ఫ్రంట్ స్క్రీన్కి ప్లస్ రేర్ స్క్రీన్ ఉంటుంది కదా టచ్ స్క్రీన్, వీటికి మనకి ఏంటంటే ప్రొటెక్షన్ కోసం దీస్ ఆర్ ది 2 టెంపర్డ్ గ్లాస్ సెట్స్ అనమాట నేను ఆర్డర్ చేసింది. అండ్ దెన్ ఇది వచ్చేసి వి హ్యావ్ ది క్యాప్ ఫర్ ది GoPro లెన్స్. GoPro లెన్స్ కి ఇది వచ్చేసి క్యాప్ అనమాట. సో ఇలా ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వి హ్యావ్ దిస్ రబ్బర్ కేస్ అనమాట. మనకి GoPro ది ప్రొటెక్షన్ గా ఉంటుందని చెప్పి ఐ జస్ట్ ఆర్డర్డ్. ఇది మొత్తం ఏంటంటే ఒక కాంబో లాగానే వచ్చేస్తుంది. రబ్బర్ కేస్ లోపల ఇట్ విల్ డైరెక్ట్లీ ఫిట్ ఇన్ టు ద రబ్బర్ కేస్ అనమాట. మీరు ఒకసారి చూపిస్తాను చూడండి ఇన్స్టాల్ చేసి. సో పర్ఫెక్ట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ సిట్స్ అనమాట. పర్ఫెక్ట్ కూర్చుంటుంది మనకి, ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా. మైక్స్ దగ్గర చూడొచ్చు మీరు, కంప్లీట్ గా కట్అవుట్స్ అనేవి ఉన్నాయి. అండ్ దెన్ మనకి షూ కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట దీంట్లోంచి. సో కంప్లీట్ ప్రొడక్షన్ అయితే దొరికేస్తుంది మనకి GoProకి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ దీంతో, వీ హ్యావ్ ది సైడ్ డోర్ అనమాట.
సో మనకి ఈ బ్యాటరీది చెప్పాను, ఇక్కడ సైడ్ ఆప్షన్ అయితే ఉండదు మనం మైక్ అడాప్టర్ కనెక్ట్ చేయడానికి అని చెప్పి. సో ఇదనమాట దాని రీప్లేస్మెంట్ డోర్ వచ్చేసి. సో ఇది రిమూవ్ చేసి ఇదైతే ఇన్స్టాల్ చేద్దాం ఇప్పుడు మనం. సో ఇది ఏం లేదు, సింపుల్గా జస్ట్ పుల్ ఓపెన్ అండ్ దెన్ ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ చిన్నగా పుల్ చేయాలి, వచ్చేస్తుంది ఇది. అండ్ దెన్ దిస్ ఈస్ ద రీప్లేస్మెంట్ డోర్. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ చిన్న విండో అనేది ఉంటుంది మనకి రీప్లేస్మెంట్ దాంట్లో, ఎందుకంటే మనకి మైక్ అడాప్టర్ కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. వేరే ఇదైతే మనకి విండో ఉండదు. ప్లస్ ఇది ఇన్స్టాల్ చేస్తే మనకి ఏంటంటే వాటర్ ప్రూఫ్ అనేది ఇది పోతుంది అనమాట. సో దిస్ GoPro ఈజ్ నో మోర్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మనకి వాటర్ ప్రూఫ్ కావాలనుకుంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ బ్యాక్. సో గైస్ దీనికైతే నేను ఈ టెంపర్డ్ గ్లాస్ మనకి ఇవన్నీ నేను తర్వాత ఇన్స్టాల్ చేస్తాను. నేను ఏం లేదు, సింపుల్గా పీల్ ఆఫ్ చేసి ఇన్స్టాల్ చేసేయడమే. అది నేను ఐ విల్ ఇన్స్టాల్ ఇట్ లేటర్ అనమాట. కాకపోతే ఇప్పుడు మెయిన్ సెటప్ అయితే చూపిస్తాను మీకు. సో ఈ షూ అయితే ఓపెన్ చేసేసుకుని అండ్ దెన్ దీంట్లో ఫిక్స్ చేసేసుకుంటాం అనమాట మనం జే మౌంట్లో. మనకి ఈ హెల్మెట్ దగ్గర ఈ మౌంట్ ఉంది కదా ఆల్రెడీ. సో యాక్చువల్గా నేను ఈ మౌంట్ కూడా చేంజ్ చేద్దామనే ప్లాన్లోనే ఉన్నాను. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను అనమాట, ఏం చేస్తున్నానని చెప్పి. సో వీ విల్ జస్ట్ ఫిక్స్ దిస్ GoPro హియర్. ఇక్కడ మనం డైరెక్ట్గా స్లైడింగ్ చేసేద్దాము. దాట్స్ ఇట్. అండ్ ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా ఇక్కడ ఎట్లాగో మనకి ఓపెన్ స్లాట్ అనేది ఉంది కాబట్టి ఇది దీంట్లో కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ద GoPro సెటప్ ఈజ్ రెడీ. సో చూసారు కదా, చాలా సింపుల్ సెటప్. అండ్ దీని నుంచి వచ్చేసి మనకి ఇంటర్నల్ మైక్ అనేది దీని నుంచి కనెక్ట్ చేస్తున్నాం. దాట్స్ ఇట్. సో గైస్ ఇంకో విషయం చెప్పాలంటే నేను యాక్చువల్గా మనకి ఈ బ్లాగ్లో ఏదైతే సెటప్ చూపించానో GoPro అడాప్టర్ కానీ మైక్ అడాప్టర్ కానీ GoPro కానీ ఈ మౌంట్స్ కానీ మన మైక్ డిఎస్ఎల్ఆర్ నేను యూజ్ చేస్తున్న మైక్ కానీ, సో ఇవన్నీ ఐటమ్స్ నేను డైరెక్ట్ పర్చేస్ లింక్ అయితే బెస్ట్ పర్చేస్ లింక్ నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను అనమాట. ఏదైతే బెస్ట్ ప్రైస్ ఉందో ఆ లింక్స్ నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. సో గైస్ ఈ వీడియోలో నేను మీకు చెప్దాం అనుకున్నా ఇదే అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ నచ్చినా లైక్ చేయడం మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ అందుతుంది. ఎవరికన్నా GoPro తీసుకుందామని చెప్పి ఎవరైనా ఆలోచిస్తుంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. అండ్ నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేను మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.